Good morning, welcome to the 360 headlines. తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి మరో 3 రోజుల పాటు వర్ష సూచన. ఇరిగేషన్ అధికారులపై బాబు ఫైర్, నిర్లక్ష్య ధోరణి వీడాలంటూ వార్నింగ్. హోదాపై అసలుకే ఎసురు పెట్టారు, కేంద్రం తీరుపై ఏపీలో ఆగ్రహం. ఇంద్రాణిని ప్రశ్నించనున్న సిబిఐ, టీచర్కు బెయిల్ ఇవ్వడంపై సవాల్. ఇవాళ్టితో ముగుస్తున్న బెంగాల్ ఎన్నికలు, 25 నియోజకవర్గాల్లో మొదలైన పోలింగ్. ఢిల్లీతో తలపడుతున్న పూణే, ఐపీఎల్లో నేడు ఇంట్రెస్టింగ్ మ్యాచ్. నీట్ పై తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ కు ఇవాళ తెరపడే అవకాశం ఉంది. నీట్ పునరాలోచించాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వేసిన పిటిషన్లపై విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. పలు ప్రైవేటు విద్యా కళాశాలలు కూడా ఈ పరీక్షపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అభ్యంతరాలపై సమాధానం ఇవ్వాలని ఇప్పటికే ఎంసీఐ, కేంద్ర ఆరోగ్య శాఖలకు నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. నీటిపై దాఖలైన పిటిషన్లు ఇప్పటికే తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ఇవాళ ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న ఉత్కంఠ తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు డెంకాడ మండలం సింగవరం గ్రామం చేరుకుంటారు. పంట సంజీవని, ఎన్టీఆర్ జలసిరి పనులు, నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న పూడికతీత పనుల్ని పరిశీలిస్తారు. అనంతరం సింగవరంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్లో చివరి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 2 జిల్లాల్లోని 25 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ జరగనున్న ప్రాంతాలు అస్సాం, ఒడిశా సరిహద్దుల్లో ఉన్నందున కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 25 నియోజకవర్గాల్లో 18 మంది మహిళలు సహా 170 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సుమారు 58 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 6,774 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇవాళ చెన్నైలో జరిగే బహిరంగ సభకు సోనియాతో పాటు డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి పాల్గొంటారు. ఎల్లుండి రాహుల్ గాంధీ చెన్నైలో ప్రచారం చేస్తారు. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి. మే 16న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని ఇరిగేషన్ అధికారులను హెచ్చరించారు సీఎం చంద్రబాబు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా నీరు ప్రగతి కార్యక్రమాన్ని సమీక్షించారు ఆయన. అర్ధరాత్రి వరకు సాగిన ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు నత్తనడకలు సాగడంపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చేతనైతే సక్రమంగా పనిచేయాలని, లేదంటే సెలవు పెట్టి విధుల నుండి తప్పుకుంటే మంచిదని హితవు పలికారు. జిల్లా కలెక్టర్ పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. అయితే మీకు చాలా ఫిక్స్ కింద అయిపోయారు కదా, చాలా ఫిక్స్ కింద తమాషా కాడుతున్నారు. ఎంత ఇరిటేషన్ వస్తుంది మనం చూస్తాం. అసహ్యం వచ్చే పరిస్థితి వస్తుంది చూడడానికి. గుర్తుపెట్టుకోండి, కనీసం మీకు చేత కాకపోతే మీరు రిటైర్ చేసి రిజైన్ చేసి వెళ్ళిపోతే పెట్టండి. వాలంటరీగా పోస్ట్ ఇస్తే అక్కడ చూస్తుంది. మాట్లాడుతున్నారు, దరిద్రం చేస్తుంది. 1 year 1.5 years మాట్లాడతారు. స్పెషల్ స్టేటస్ పై ఏపీకి షాక్ ఇచ్చిన కేంద్రం రాజధాని ఎక్స్ప్రెస్ విషయంలోనూ చేతులెత్తేసింది. రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ అడిగిన ప్రశ్నకు రైల్వే సహాయ మంత్రి మనోజ్ సిన్హా లిఖితపూర్వకమైన సమాధానం ఇచ్చారు. విశాఖ, అమరావతి మీదుగా న్యూఢిల్లీకి రాజధాని ఎక్స్ప్రెస్ ప్రవేశపెడుతున్నారా అనే అంశంపై ఎంపీ మురళీమోహన్ అడిగిన ప్రశ్నకు వనరులు, నిర్వహణపరమైన సమస్యల వల్ల ప్రవేశపెట్టడం లేదని వివరణ ఇచ్చారు మనోజ్ సిన్హా. నూతన గురుకుల పాఠశాలల ఏర్పాటుపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఎస్సీ విద్యార్థుల కోసం 100, ఎస్టీ విద్యార్థుల కోసం 50 గురుకుల పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి. దశల వారీగా మరో 30 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేస్తామని తెలిపారు సీఎం. మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలకు ప్రాధాన్యమిస్తామన్నారు. మొత్తం మీద ప్రతి మండలానికి గురుకుల పాఠశాల రావాలని అధికారులకు సూచించారు.
ఈదురు గాలులతో కూడిన వర్షం హైదరాబాద్ లో బీభత్సం సృష్టించింది. పలు చోట్ల చెట్లు విరిగిపడగా రేకుల షెడ్లకు పైకప్పులు ఎగిరిపోయాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అమీర్పేట్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్లో తేలికపాటి జల్లులు కురిశాయి. సనత్ నగర్, బోరబండలో ఈదురు గాలులతో వర్షం పడింది. వర్షం గాలుల వల్ల సికింద్రాబాద్ లోనూ పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అపార నష్టం కలిగించాయి. మామిడి, వరి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. నల్గొండ, వరంగల్ జిల్లాల్లో కొన్ని చోట్ల వడగండ్ల వానలు కురిశాయి. మెదక్, నిజామాబాద్ జిల్లాలో పిడుగులు పడి 2 చనిపోయారు. ఈదురుగాలులతో కూడిన జల్లుల కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. ముఖ్యంగా కోస్తాంధ్రలో ఈ తగ్గుదల స్పష్టంగా కనిపించింది. అయితే అనంతపురం జిల్లాలో వడగాల్పులు కొనసాగుతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న అనంతపురంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ కూడా ఏపీలో పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వాతావరణం అనుకూలించగా 7 విమానాలను దారి మళ్లించారు. ఈదురు గాళ్లు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో వాతావరణం భయానకంగా మారడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా విమానాలను వేరే ఎయిర్పోర్ట్లకు తరలించారు. మరో 6 విమానాలు ఆలస్యంగా చేరుకున్నాయి. ఇక కోల్కతా నుంచి హైదరాబాద్ వచ్చిన విమానం ల్యాండ్ అవ్వకుండానే తిరిగి వెనక్కి వెళ్లిపోయింది. హైదరాబాద్ గాయత్రి హిల్స్ లో ప్రమాదవశాత్తు లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుపోయాడు యువకుడు. శ్రీ వెంకటేశ్వర నిలయం 3rd ఫ్లోర్ లో అద్దెకుండే కారు డ్రైవర్ మహేష్ రాత్రి మంచినీళ్ల క్యాన్ తో లిఫ్ట్ ఎక్కాడు. పూర్తిగా దిగకముందే లిఫ్ట్ పైకి వెళ్లిపోయింది. దీంతో మధ్యలో పడిపోయిన మహేష్ తలకిందులుగా వేలాడుతూ ఆర్తనాదాలు చేశాడు. పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్, స్థానికులంతా కలిసి లిఫ్ట్ గోడల్ని పగలగొట్టి అతి కష్టం మీద మహేష్ ను బయటకు తీశారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. చూపించే బండి ఎంత 2 లక్షలు పెట్టేసి కొత్త వైరింగ్ చేంజ్ చేసి ఇచ్చేసి చేపించేవాడు. అప్పుడప్పుడు జరుగుతుంటే ఏం చేస్తాం మేడం? అంటే లోపల డోరు ఒకసారి పనిచేయదు. అది ఈయన ఏంటంటే పనిచేయదు అనుకుని వేసుకోవడం వల్ల బయట డోర్ అవ్వలేదు, అది దీపింది కింద. మెయింటెనెన్స్ అంటే ఈ మధ్యన రిపేర్ అయితే మళ్ళీ మొన్నే చేయించాం. వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇస్తే అది చేపిస్తామన్నారు, ఇంతవరకు రాలేదు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం మర్రిపాకల వద్ద పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. వీరిని గాలికొండ దళ సభ్యులుగా గుర్తించారు. సంఘటన స్థలంలో ఒక AK-47, 2 NLRలు, ఒక పిస్టల్, GPS స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి పోలీస్ స్టేషన్ వద్ద రాత్రి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఉదయాన్నే బాలుడు కిడ్నాప్, హత్య ఘటనలపై పోలీసులు వైఖరి నిరసిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పోలీస్ స్టేషన్ ముందు వేలాది మంది యువకులు బైఠాయించి కేసు విషయంపై తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వీరికి మద్దతుగా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. హత్య కేసు దర్యాప్తు ముమ్మరం చేసి దోషులకు శిక్ష పడేలా చేస్తామని డీజీపీ ఫోన్లో హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వ్యాపారానికి అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని మలేషియా ప్రతినిధి బృందాన్ని కోరారు ఐటీ మంత్రి కేటీఆర్. మలేషియా పరిశ్రమల శాఖ మంత్రి ముస్తఫా మహమ్మద్ నేతృత్వంలోని పారిశ్రామికవేత్తలు కేటీఆర్ తో సమావేశమయ్యారు. మలేషియా, తెలంగాణ మధ్య వ్యాపార సంబంధాలు, పెట్టుబడులపై చర్చించారు. వాళ్లు ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం, వ్యాపార అవకాశాలను వారికి వివరించారు కేటీఆర్.
తెలంగాణలో 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి హరీష్ రావు. వరంగల్ జిల్లాలో పర్యటించిన ఆయన కొడకండ్ల మండలం 7 నూతన గ్రామంలోని పెద్ద చెరువులో మిషన్ కాకతీయ పనులు ప్రారంభించారు. అలాగే పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే తెలంగాణకు సాగు తాగునీటి పంపకాల్లో అన్యాయం జరిగిందన్నారు హరీష్ రావు. తెలంగాణను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది రైతులను అప్పుల బాధ నుంచి బయటపడేలా చేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్ నాంపల్లి ఫ్యాప్సీలో వేతనాభివృద్ది సంస్థ వెబ్సైట్ ను ప్రారంభించారు. ఆయన ఆన్లైన్ సేవల వల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరిగి సకాలంలో రైతులకు నగదు చెల్లింపులు చేసేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు మంత్రి పోచారం. డీజీపీ అనురాగ్ శర్మ నేతృత్వంలో తెలంగాణ పోలీసు అధికారులు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు ప్రభుత్వం అంగీకరించింది. న్యూయార్క్, వాషింగ్టన్, లండన్లలో 3-4 వారాలు పర్యటించి సీసీ కెమెరాలపై అధ్యయనం చేస్తారు. హైదరాబాద్ మొత్తాన్ని నిఘా నీడలోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనిలో భాగంగా నగరం అంతటా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు కానున్నాయి. అందుకే ఈ పర్యటన చేపడుతున్నారు. ఒక రోజులోనే 25 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది జీహెచ్ఎంసీ. జూలై 11న హైదరాబాద్ నగరంలో ఈ బృహత్ కార్యాన్ని చేపట్టబోతున్నారు. హరితాహారం ద్వారా 5 ఏళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలన్న కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా దీన్ని చేపడుతున్నారు. నగర ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సహకారంతో దీన్ని విజయవంతం చేయాలని జీహెచ్ఎంసీ ప్రణాళిక సిద్దం చేస్తోంది. ఏపీని సారా రహిత రాష్ట్రంగా ప్రకటించడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నవోదయం అనే కార్యక్రమంతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి సారాను రూపుమాపేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. నెల్లూరు జడ్పీ సమావేశ మందిరంలో ఎక్సైజ్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంఆర్సీ రేట్ల కన్నా ఎక్కువ ధరకు మద్యంను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శ్రీశైలం జలాశయ నీటి మట్టం స్వల్పంగా పెరిగింది. డ్యాం పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షం కారణంగా దాదాపు 676 క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి వచ్చి చేరింది. దీంతో 785 అడుగులుగా ఉన్న నీటి మట్టం 785.20 అడుగులకు చేరుకుంది. అయితే పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదవుతుండటంతో జలాశయం నుంచి 76 క్యూసెక్కుల నీరు ఆవిరైనట్లు అధికారులు తెలిపారు. హజ్ తరహాలో రాష్ట్రంలోని నిరుపేద హిందువులను ఉచితంగా తిరుమల యాత్రకు తీసుకెళ్లేందుకు ఏపీ దేవాదాయ శాఖ కొత్త పథకానికి రూపకల్పన చేస్తోంది. ఏడాదికి జిల్లాకు 1000 మంది చొప్పున గుర్తించి విడతల వారీగా తిరుమల యాత్రకు తీసుకెళ్లనున్నారు. రాష్ట్రం మొత్తంగా ఏడాదికి 13,000 మందికి ఉచిత తిరుమల యాత్రకు అవకాశం దక్కనుంది. ఈ పథకానికి దివ్య దర్శనంగా నామకరణం చేయాలని యోచిస్తున్నారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశం ఉంది. సభ్యత్వానికి విజయ్ మాల్యా ఇచ్చిన రాజీనామాను రాజ్యసభ ఆమోదించింది. బ్యాంకులకు 9,000 కోట్ల అప్పులు చెల్లించాల్సి ఉన్న మాల్యా ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. ఎథిక్స్ కమిటీ తీర్మానం నేపథ్యంలో మంగళవారం తన రాజీనామా పత్రాన్ని రాజ్యసభకు పంపించారు లేఖర్ కింగ్. అయితే సరైన విధానంలో లేదని చైర్మన్ అన్సారీ దాన్ని తిరస్కరించారు. నిన్న మరోసారి మాల్యా రాజీనామా పంపించగా ఈసారి ఆమోదించారు. అటు ఎథిక్స్ కమిటీ కూడా విజయ్ మాల్యాను తక్షణమే బహిష్కరించాలని సిఫార్సు చేసింది. కానీ చైర్మన్ రాజీనామాని ఆమోదించారు. అధికారంలోకి వస్తే వచ్చే ఏడాది జల్లికట్టు నిర్వహిస్తామని డీఎంకే అధినేత కరుణానిధి అన్నారు. తమిళనాడు సంప్రదాయ ఆట జల్లికట్టు నిర్వహణపై 2014లో సుప్రీంకోర్టు నిషేధం విధించింది. జయలలిత వైఫల్యం వల్లే జల్లికట్టును నిషేధించారని కరుణానిధి ఆరోపించారు. కోర్టు తీర్పు వెలువరించిన 7 నెలలకు కానీ జయలలిత కేంద్రంతో ఈ విషయంపై చర్చించలేదని ధ్వజమెత్తారు. అందువల్లే 2015లో జల్లికట్టు నిర్వహించలేకపోయారన్నారు. నాడాలం మక్కల్ కచ్చి వ్యవస్థాపకుడు, సీనియర్ నటుడు కార్తీక్ ఇతర పార్టీలతో కలిసి తమిళనాడు ఎన్నికల బరిలో దిగుతున్నారు. శివసేన తమిళగా మక్కల్ కచ్చితో కలిసి 52 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పాలనలో పారదర్శకత, ఉచిత విద్య, వైద్యం సహా 3 నెలల్లోపు మద్య నిషేధం వంటి అంశాలతో ప్రజల్లోకి వెళుతున్నట్లు కార్తీక్ తెలిపారు. అయితే కార్తీక్ మాత్రం పోటీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ అభ్యర్థుల తరఫున ఇవాటి నుంచి ప్రచారం మొదలుపెట్టనున్నారు. పశ్చిమ బెంగాల్ రామ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో బాంబులు లభించడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఇవాళ 6వ దశ పోలింగ్ ఉండడంతో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఉత్తర మిడ్నాపూర్లోని 144వ పోలింగ్ కేంద్రం వద్ద 4 బాంబులను పోలీసులు గుర్తించారు. బాంబు స్క్వాడ్ బాంబులను నిర్వీర్యం చేశారు.
ఎల్పీజీ సబ్సిడీని నేరుగా వినియోగదారుల ఖాతాల్లో వేసే పద్ధతి ప్రారంభమయ్యాక కేంద్రానికి భారీగా మిగులు కనిపిస్తోంది. ఈ పథకం ప్రారంభమైన 2 ఏళ్లలో ప్రభుత్వానికి 21,000 కోట్ల ఆదా అయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. నకిలీ కనెక్షన్లను తప్పించి అర్హులైన వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ వర్తింపచేయాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించిందన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. తుది నిర్ణయాన్ని త్వరలో చెబుతామని వెల్లడించింది. దీనికి న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివకీర్తి సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆమోదం తెలుపుతూ కేంద్రానికి 2 రోజుల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 6కు వాయిదా వేసింది. ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కృష్ణ జింకల వేట కేసులో సినీ నటుడు సల్మాన్ ఖాన్ కు ఊరట లభించింది. ఆయన హోటల్ రూమ్ నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకీ పిల్లెట్లు, కృష్ణ జింకల వేటకు వినియోగించిన జీపు నుంచి స్వాధీనం చేసుకున్న పిల్లెట్లు సరిపోలేదు. రాజస్థాన్ హైకోర్టులో వీటిని పరిశీలించి చూశారు. 1998లో సంఘటన జరిగిన సమయంలో స్వాధీనం చేసుకున్న కత్తి, పిల్లెట్లను హైకోర్టులో ప్రవేశపెట్టారు. కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ వేసిన రివిజన్ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ నిర్మల్ జీత్ కౌర్ వీటిని పరిశీలించారు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ 11 జట్టు మరో ఓటమిని మూటగట్టుకుంది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. నైట్ రైడర్స్ బౌలర్ రజల్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ వేసిన నైట్ రైడర్స్ 164 పరుగులు చేశారు. ఓపెనర్లు ఊతప్ప, గంభీర్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టగా యూసఫ్ పఠాన్, రజల్ చివర్లో మరుపులు మెరిపించారు. 165 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కు 4వ బంతికి షాక్ తగిలింది. ఓపెనర్ స్టైనిస్ డకౌట్ అయ్యాడు. తర్వాత వచ్చిన ఓపెరా కూడా డకౌట్ గానే వెనుతిరిగాడు. రుతుమాల్ సహాతో కలిసి మాక్స్వెల్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దినప్పటికీ టైలెండర్ల వైఫల్యంతో పంజాబ్ ఓటమి పాలైంది. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ లో వన్డేలతో పాటు టీ20లోనూ భారత్ ర్యాంకింగ్ పడిపోయింది. వన్డే ర్యాంకింగ్స్ లో 109 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 124 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా న్యూజిలాండ్ 2nd ప్లేస్, దక్షిణాఫ్రికా 3వ స్థానంలో ఉన్నాయి. ఇక టీ20 ర్యాంకింగ్స్ లో న్యూజిలాండ్ 1st ప్లేస్ లో ఉంది. చాలా రోజుల పాటు అగ్రస్థానంలో నిలిచిన భారత్ ఒక ర్యాంకు దిగజారి 2వ స్థానంతో సరిపెట్టుకుంది. 2016 టీ20 ప్రపంచ కప్ విజేత వెస్టిండీస్ 3వ స్థానంలో ఉంది. భారత బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్ నియమితులయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు కెప్టెన్ గా ఉన్న జహీర్ ను ఐపీఎల్ అయిపోగానే భారత జట్టు బౌలింగ్ కోచ్ గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జహీర్ ను మించిన కోచ్ ఎవరూ ఉండబోరని సౌరవ్ గంగూలీ చెప్పడంతో లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. వెంటనే జహీర్ తో మాట్లాడాలని గంగూలీ బీసీసీఐకు సూచించారు. జహీర్ కు గౌతమ్ గంభీర్ తో పాటు పాక్ బౌలర్ వసీం అక్రమ్ కూడా మద్దతు తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ దాదాపు ఖరారయ్యారు. సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన ప్రైమరీ రేసులో మాత్రం అనూహ్యంగా ముందుకెళ్తున్నారు. ఇండియానాలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించారు. ఓటమి పాలైన టెడ్ క్రూజ్ రిపబ్లికన్ అభ్యర్థి కేసు నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. బలమైన ప్రత్యర్థి అయిన క్రూజ్ పోటీ నుంచి తప్పుకోవడంతో రిపబ్లికన్ పార్టీ నామినేషన్ సాధించడానికి ట్రంప్ కు మార్గం సులువైంది. నేపాల్లో భారీ భూకంపం సంభవించి ఏడాది గడిచిన ప్రకంపనలు మాత్రం ఇంకా ఆగడం లేదు. నిన్న మళ్లీ స్వల్ప భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై తీవ్రత 5గా నమోదైంది. దేశ రాజధాని ఖాట్మండుకు 600 కిలోమీటర్ల దూరంలోని కాలికోట్ జిల్లాలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గత ఏడాది ఏప్రిల్లో సంభవించిన భారీ భూకంపంతో నేపాల్లో వేలాది మంది ప్రజలు మృతి చెందారు. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో గ్రేటర్ డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుతనం ఉట్టిపడేలా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్ఆర్ఐలను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు తానా అధ్యక్షుడు జంపాల చౌదరి ముఖ్య అతిథిగా హాజరై టీఏజీడీవీ తానకు ఎంతో అనుభవం ఉందన్నారు. న్యూయార్క్లోని భారత దౌత్య కార్యాలయంలో 3వ అంతర్జాతీయ హిందీ మహాసభల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఐక్యరాజ్య సమితిలో హిందీ అధికార భాషగా గుర్తింపు సాధించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. భారత ప్రభుత్వం తన డిమాండ్ను 2007లో ఐక్యరాజ్య సమితి ముందు ఉంచిందన్న ఆయన దానికి తగిన దౌత్య వర్గాల మద్దతు కూడగట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అంతకుముందు న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో భారత రాయబారి తన్మయ్ లాల్ ను మర్యాదపూర్వకంగా కలిశారాయన.
ఇది బులెటిన్ విశేషాలు. తర్వాత లైవ్ షో. నమస్తే.